భారత్ అమెరికా ట్రేడ్ డీల్ పై కేంద్రం పార్లమెంటులో కీలక ప్రకటన చేసింది. ఇవాళ లోక్సభలో ఇరు దేశాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంతో భారత్ సేఫ్ అనే మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. ఇక మన రైతులకు ఈ డీల్ రక్షణ ఇస్తుందన్నారు. మోదీ ట్రంప్ రెగ్యులర్ టచ్ లోనే ఉన్నారని తెలిపారు. వ్యవసాయం పాడి పరిశ్రమ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదన్నారు. ఇక ఈ ఒప్పందంతో భారతీయ ఎగుమతులకు లాభం చేకూరనుందని, ఆత్మ నిర్భర్ భారత్, వికసిత్ భారత్ నిర్ణయానికి కట్టుబడి ఉన్నామన్నారు. देशों के बीच भावी व्यापार अवसरों के संदर्भ में माननीय सदस्यगण इस बात को समझेंगे कि भारत और अमेरिका काफी हद तक एक दूसरे की पूरक अर्थव्यवस्थाएं हैं। जैसे जैसे भारत विकसित भारत के पथ पर अग्रसर हो रहा है, हमें ऊर्जा, विमानन, डेटा केंद्र, परमाणु ऊर्जा आदि सहित कई क्षेत्रों में अपनी क्षमताओं को बढ़ाने की आवश्यकता होगी। अमेरिका इन क्षेत्रों में दुनिया का अग्रणी देश है, इसलिए हमारे लिए इन क्षेत्रों में व्यापार की संभावनाओं पर ध्यान केंद्रित करना स्वाभाविक है, जिससे न केवल हमारी खरीद में बल्कि हमारे अपने निर्यात में भी विस्तार होगा। हमारा अनुमान है कि तुलनात्मक लाभ के परिणाम स्वरूप कई क्षेत्रों में भारत का निर्यात अमेरिका में भी काफी भविष्य की सबसे बड़ी अर्थव्यवस्था के साथ यह ढांचागत समझौता जो आने वाले वर्षों में वैश्विक विकास और नवाचार को गति प्रदान करेगा, भारत की जनता एवं राष्ट्र के व्यापक हित में है और देश को बहुत लाभ देगा। यह विकसित भारत और आत्मनिर्भर भारत दोनों को सशक्त बनाता है। हम अपने देश के लिए माननीय प्रधानमंत्री जी के इस दृष्टिकोण को साकार करने की दिशा में निरंतर कार्य करते रहेंगे। తాను ఈ రోజుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల నియోజకవర్గం అభివృద్ధి కోసం మాత్రమే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రిని కలవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు దుష్ప్రచారం చేస్తూ తమ దిష్టి బొమ్మను దగ్ధం చేశారని, తన ఆసుపత్రి ఇంటిపై బీఆర్ఎస్ నాయకులు దాడులు చేశారని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ అధిష్టానాన్ని, స్థానిక నాయకులను విమర్శించలేదని, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే సంజయ్ వివరించారు. కలిసి కొన్ని నిధులన్నీ రిలీజ్ చేయి. ఈనాటికి కూడా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే, నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినా ఈనాటికి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. జగిత్యాల అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా, జగిత్యాల అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తున్నా. నేను అంతకుముందు డిసెంబర్లో కూడా కలిసినాక ఒక లెటర్ కూడా వచ్చింది, ఎమ్మెల్యే వచ్చిండు డిసెంబర్ 19 నాడే సీఎం ఆఫీస్ నుంచి. తర్వాత కూడా కలిసి కొన్ని నిధులన్నీ రిలీజ్ చేయించిన. ఆ తర్వాత జూన్ 23 అనుకుంటా డేట్ అటు ఇటు ఆగలేదు, ఎందుకంటే నేను పర్టికులర్గా జాయిన్ అవుతుంది పోలేదు కాబట్టి. పోయి నేను కలవడానికి పోతే తెల్లవారే ముఖ్యమంత్రి గారు కలిసిన తెల్లవారే ఎలాంటి అథెంటిసిటీ లేని, ఆధారాలు లేని మీడియా ప్రచారంతో నేను ఇవ్వలేదు స్టేట్మెంట్, ముఖ్యమంత్రి గారు ఇవ్వలే, నాతో ఉన్న మంత్రులు ఇవ్వలే. కలిసి పని చేస్తామని చెప్పి పోయి నేను చాలా కప్పితే వారు నాకు పండుగ కప్పితే నేను కాంగ్రెస్లో చేరిట్టని చెప్పి బీఆర్ఎస్ నాయకులు వచ్చి నా హాస్పిటల్ మీద రచ్చ చేసి నా దృష్టి బొమ్మ తలబెట్టారు. నాకు ఒక అవకాశం కూడా ఇవ్వలేదు వివరణ ఇవ్వడానికి. ఈనాటికి కూడా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే.
హైదరాబాద్ సనత్ నగర్ పరిధిలోని సంజీవారెడ్డి నగర్ దాసరం బస్సులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. 4 ఎకరాల వివాదాస్పద స్థలంలో నిర్మాణానికి ఓ బిల్డర్ ప్రయత్నానికి బస్తీవాసులు అడ్డుకున్నారు. నిర్మాణం కారణంగా తమకు దారి లేకుండా చేస్తున్నారని బిల్డర్పై బస్తీవాసులు తిరగబడ్డారు. దీంతో బిల్డర్కు చెందిన బౌన్సర్లు బస్తీవాసులపై రాళ్లతో దాడి చేయడంతో కాసేపు ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కేసీ కెనాల్ 24వ లాక్ను పరిశీలించారు. ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి దోర్నిపాడు సమీపంలో కాలువ స్థితిగతులను పరిశీలించారు. కేసీ కెనాల్ చివరి ఆయకట్టు వరకు రైతులకు నీరు అందిస్తామని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వ హయాంలోనే ఏ రైతుకు నష్టం కలగనివ్వబోమన్నారు. వైసీపీ నాయకులపై విమర్శలు చేస్తూ ఇప్పుడు ప్రాజెక్టులు గుర్తుకొచ్చాయా అని ప్రశ్నించారు. వైసీపీ నాయకులు రేపు పోతిరెడ్డిపాడికి పోతారంట. ఏ ముఖం పెట్టుకొని పోతారు పోతిరెడ్డిపాడికి? అసలు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి ఎత్తిండకపోతే వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ విధంగా లిఫ్ట్ ఇరిగేషన్ రైతుల మీద ప్రేమ పుట్టుకొచ్చేదా? రేపు పోతిరెడ్డిపాడికి వైసీపీ నాయకులు పోతారంట. ఎందుకు పోతున్నారు? ఎవరి కోసం పోతున్నారు? మా ప్రాంతంలో ఎప్పుడైనా ఇట్లా నీళ్లు వర్షాకాలం వర్షాలు కాకుండా ఈ విధంగా నీళ్ళు ఎప్పుడైనా రావడం చూసినారా? అర్ధ అడుగు కూడా నీళ్లు వచ్చేవి కాదు. కానీ ఈరోజు పుష్కరంగా మా ప్రాంతానికి చివరి ఆయకట్టు వరకు కొన్ని గ్రామాలలో కాలువలో నీళ్లు ఎప్పుడు చూడని వాళ్ళు కూడా ఇప్పుడు నీళ్లు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు వస్తే వర్షాలు పడవు, చంద్రబాబు నాయుడు వస్తే నీళ్లు రావు, రైతులు బాగుపడని చెప్పే పిచ్చి కూతలు కూసే వైసీపీ నాయకులకు ఒక్కటే హెచ్చరిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయాన్ని పక్కన పెట్టమని చెప్పాడని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ ఒకటే హెచ్చరిస్తున్నాం. మీరు గాని ఇంకొకసారి నోరు జారి పిచ్చి కూతలు కూస్తే మాత్రము మేమెవరు కూడా ఇక్కడ చూస్తూ కూర్చోమని చెప్పి రైతులందరి తరపు నుంచి వైసీపీ నాయకులు మేము హెచ్చరిస్తున్నాం. ఈ రోజు మేము అడుగుతున్నాం. గుంటూరులోని మాజీ మంత్రి అంబటి నివాసానికి వెళ్తున్న మాజీ సీఎం వైఎస్ జగన్ కు కార్యకర్తలు ప్రజలు అడుగడుగున నీరాజనాలు పలుకుతున్నారు. టీడీపీ శ్రేణుల దాడిలో ధ్వంసమైన మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసాన్ని కార్యాలయాన్ని పరిశీలించనున్నారు. ఆ తర్వాత అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. జగన్ తో కరచలనం కోసం ఫోటోలు తీసుకునేందుకు అభిమానులు ఎగబడ్డారు. మరోవైపు అంబటి రాంబాబు నివాస పరిసరాల్లో భారీ పోలీసు బందోబస్తు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నిధుల కోత పెట్టినారు. మీరు మహిళల గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఇంత జనాభా ఉన్న బీసీలకి దేశవ్యాప్తంగా మీరు ఇచ్చింది ఏందయ్యా అంటే 13,600 కోట్లు పెప్పర్మెంట్లు చాక్లెట్ లాగా ఇచ్చి మీరు బీసీలని ఏ రకంగా మోసం చేస్తూ ఉన్నారో బీసీ ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. జీఎస్టీ ద్వారా 7,000 కోట్ల నష్టం తెలంగాణకు జరుగుతూ ఉంటే ఒక్కరోజు కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ అడిగిన పాపాన పోలే. అభివృద్ధి చేత కాదు, బీద ప్రజలను ఆదుకోవడం చేత కాదు, కేవలం సంపన్న వర్గాల కోసమే పనిచేసే బీజేపీ ఇలా మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ దేవుళ్ళ పేరిట తెలంగాణలో మత విద్వేషం రెచ్చగొట్టే ప్రమాదం ఉంది. మిత్రులారా, తెలంగాణ ప్రజలు గ్రహించుకోవాలి. నబీన్లు మొబీన్లు వచ్చి దేవుళ్ళ పేర్లు జపించి
మన మధ్య చిచ్చు పెట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తారు. గతంలో నిజామాబాద్లో అదే జరిగింది. బైన్సలో జరిగిన ఒక అల్లరిని ఆసరాగా చేసుకొని అక్కడ ఎంఐఎం బీజేపీ ఒకరికొకరు పకడ్బందీ వ్యూహంలో ఓట్లు పొందగలిగినారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి రాకూడదని తెలంగాణ ప్రజలు ఇది అవగతం చేసుకొని వాళ్ళ ఊపిలో పడకూడదని, వారి రొచ్చగడ్డ విధానాలకి లొంగకూడదని, సమయం రాగానే ఇలాంటి విధ్వంసాలు రెచ్చగొడతారు, ఇలాంటి విద్వేషాలు రెచ్చగొడతారు, మతం పేరిట ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు. ఇది మనకి, మన భవిష్యత్తుకి, మన పిల్లల భవిష్యత్తుకి విఘాతం కలుగుతుంది సుమా. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది తెలంగాణ సమూలంగా అభివృద్ధి చెందాలని, తెలంగాణలో ఉన్నటువంటి బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి బీద ప్రజానీకానికి సంపూర్ణంగా ఫలాలు అందాలని, మేమిస్తున్న సంక్షేమ ఫలాలు అందాలని, తద్వారా రాష్ట్రం అభివృద్ధి కావాలని, హైదరాబాద్తో సహా తెలంగాణ నగరాలను కూడా దేశ నగరాలతో ప్రపంచ నగరాలతో పోటీ పడాలని తపన పడుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ముందున్నది అభివృద్ధి, సంక్షేమం మాత్రమే. ఈ మతాల పేరట రెచ్చగొడితే రెచ్చిపోవద్దని, విజ్ఞతతో ఓటు వేయాలని, మళ్ళీ ఒకసారి నేను జాతీయ అధ్యక్షుడికి ఈ వాస్తవాలు తెలుసుకొని మీరు తెలంగాణకు వచ్చిన వేళ వీటన్నిటికీ జవాబు చెబుతారని నేను ఆశిస్తూ ఉన్నాను. వీటికి జవాబు చెప్పిన తర్వాతనే మీరు ఓట్లు అడిగితే బాగుంటుందనే మాట కూడా మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. తెలంగాణలో ప్రజలు విఘ్నులు. తెలంగాణ ప్రజలు వాళ్ళ కోరుకుంటుంది వారికి రావాల్సిన ఫలాలు, వారికి రావాల్సిన సంక్షేమం, భవిష్యత్తులో వాళ్ళ పిల్లల యొక్క జీవితం యొక్క బంగారుమయం కావాలని కోరుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కోరుకున్న విధంగా రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, భవిష్యత్తులో మన పిల్లల కోసం బాటలు వేసుకుందామా? మతం పేరిట, కులం పేరిట ఈ విద్వాసాలకు లోనై మనది మనం కొట్టుకొని మన భవిష్యత్తును పాడు చేసుకుందామా? ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రతి ఎన్నికకు ముందు బీజేపీ పార్టీ ఇలాంటి కుయుక్తులు చేస్తుంది. గతంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ప్రతి ఎన్నికకు ముందు ఒక సెన్సేషన్ సంఘటన ఆనవాయితీగా జరుగుతూ ఉంది. మతాన్ని రెచ్చగొట్టే విధంగా ఏదో ఒక సంఘటన జరుగుతుంది. దాంట్లో అప్రమత్తం ఉండాలని నేను తెలంగాణ ప్రజలు విజ్ఞప్తి చేస్తూ, జాతీయ అధ్యక్షుడు వచ్చిన వేళ ఇవన్నిటి కూడా మేము చేసిన ప్రశ్నలన్నీ కూడా జవాబు చెప్తే బాగుంటుందని, తద్వారా మీ ద్వారా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.